నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసం లాస్ట్ రోజు వీడియో. కాలభైరవుడికి అన్నం పెట్టడం అయితే లాస్ట్ రోజు వీడియో కాదు. ఫస్ట్ సోమవారం అమ్మ ఉపవాసం ఉన్నారు. సోమవారం ఉపవాసం ఉండి రాత్రికి అట్టేసరి అన్నం వేసుకొని ముందు కాలభైరవుడికి అన్నం పెట్టాక అమ్మ తినాలి. అందుకని కాలభైరవుడికి అన్నం పెట్టారు. కాలభైరవుడు అంటే దేవుడు కదా, అందుకని అదైతే అన్నం తినదంట, దానికి తినిపించాలంట. అందుకే తను కూడా వచ్చింది తినిపించడానికి. మా పక్క వీధిలో ఉండే కుక్కని తీసుకొచ్చాము అన్నం తినడానికైతే. పూజ చేశారు. ముందుగా ఆకులో అట్టేసరన్నం పెట్టారు, అది తినట్లేదని తను తినిపిస్తుంది. కుక్క మొత్తం అన్నం తిన్నాక మా అమ్మ అయితే తిన్నారు. ఆ రోజు ఉపవాసం ఉండడానికి నాకైతే కుదరలేదు, అందుకనే నేను ఉపవాసం లేను. ఇంకా లాస్ట్ రోజు అయితే తెల్లవారుజామునే లేచాము. తెల్లవారుజామునే చుక్కలుండగానే లేచి పూజ చేసుకున్నాము. లాస్ట్ రోజు అయితే పువ్వొత్తులు 20 ఒత్తులు వెలిగించాలి. అందుకనే మేము 5 ఒత్తులు కింద పెట్టుకొని అరటి టొప్పలో వెలిగించుకొని నీటిలో వదిలాము. ఇంకా లాస్ట్ రోజు కాబట్టి తాంబూలం ఇచ్చుకున్నారు అందరికీ అమ్మ. లాస్ట్ రోజు కూడా ద్వాదశి పూజ రోజు ఇచ్చినట్టు పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి. అంటే బియ్యం, పప్పు, తాలింపు సరుకులు, ఇంకా కూరగాయలు, చింతపండు, ఇలా అన్ని రకాలు వేసి పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి. తులసిమాత దగ్గర పూజ అంతా చేసుకున్నాక ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. అలానే రుబ్రోల్ని శివలింగం కింద పూజిస్తాం కదా, రుబ్రోల్ దగ్గర కూడా పూజ చేసుకున్నాము. మేమైతే కార్తీక మాసంలో అన్ని రోజులు లెగలేదు, కానీ తెల్లవారుజామునే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా, ఏకాదశి, ద్వాదశి, దశమి, కార్తీక పౌర్ణమి, ఇలా అన్ని రోజుల్లో లెగిసాము. లాస్ట్ రోజు కూడా లెగిసాము. మా అమ్మగారు మావయ్య అయితే 15 డేస్ వరకు కంటిన్యూస్గా లేచారు. తర్వాత నా హాస్పిటల్ పని కోసం హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు ఇంకా కుదరదు కదా, అందుకని 15 డేస్ అయితే కంటిన్యూస్గా లేచారు, పూజలు చేశారు. చిన్నప్పుడు అయితే తెల్లవారుజామునే లేచి గోదావరికి వెళ్ళే వాళ్ళము స్నానానికి. మార్నింగ్ లేపకపోతే ఏడ్ చేసేవాళ్ళము, అందుకే లేపేవాళ్ళు. వాళ్ళతో పాటు స్నానానికి వెళ్ళి చలిగా ఉంటే చేసేవాళ్ళము కాదు, లేకపోతే చేసేవాళ్ళము. ఈ వీడియో అయితే కార్తీక మాసం లాస్ట్ రోజు ముందు రోజు వీడియో. అదే తులసమ్మకి స్వస్తి చెప్తారు కదా, అంటే ఈ నెల రోజులు పూజ చేస్తారు తులసమ్మకి. అసలైతే లాస్ట్ రోజే చేస్తారు ఈ పూజ, కాకపోతే తగులు మిగులు లాగా వచ్చింది కాబట్టి కార్తీక మాసం లాస్ట్ రోజు ముందు రోజు చేసామన్నమాట తులసి మాతకి పూజ. తులసి మొక్క దగ్గర పూజ చేసుకొని ఒత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము. అదే రోజు రామాలయంలో ఆకాశ దీపంకి పూజ కూడా చేసుకున్నాము. ఆ రోజు వరకు మాకు పూజ చేసే ఛాన్స్ రాలేదు, అందుకే ఆ రోజు చేసుకున్నాము. కామెంట్ చేయండి కార్తీక మాసంలో పూజలు మీరు ఎలా చేసుకున్నారో. 2023లో కార్తీక మాసంలో పూజలు అయితే మేము ఇలా చేసుకున్నాము. ఇంకా లాస్ట్ డే కూడా చేసుకున్నాము పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.